హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మామ్స్ బై కుమార్ అజయ్ కుమార్ అండి. నేను పెరిగించుకోవాలనుకున్నాను తిరుపతి గుడి దగ్గర బస్ స్టాండ్లో చూడండి ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారంటే కనీసం 10 బస్సులు వేసి ఉంటారండి. 10 బస్సులో మేము 8 బస్సులు దాకా ఉన్నాము. 8 బస్సులకి వెళ్ళిపోయినా సరే ఇంకా ఇంతమంది జనం ఉన్నారు వెయిటింగ్ అండి. చూస్తానికి ఏమో తక్కువ మంది అనుకుంటున్నాం, బస్సు వచ్చే టైంకి ఎంతమంది వచ్చేస్తున్నారంటే తెలియదు. నైట్ మేము 10ంటికండి కూర్చున్నారు, ఇక్కడ అందరం కూర్చున్నాము. అందరూ కూర్చున్నామండి. అసలు ఆగలేదు జనం అయితే. బస్సు బయలుదేరే టైంకి వచ్చేస్తారు. దిగిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదేనండి వచ్చేసాం. మేము బ్యాక్ సైడ్ దిగాం బస్సు. చాలా దూరం అక్కడి నుంచి నడుచుకుంటూ గుడి దగ్గరికి వచ్చేసాం. చూడండి బ్యాక్ సైడ్ అమ్మవారి గుడి చాలా బాగుందండి. తిరునాళ్ళ టైం కదా, ఇంకా అసలు బాగా బాగుంది. అక్కడ కనిపించేది ప్రభ అన్నమాట. చూడండి ఎంత డెకరేషన్ చేశారంటే లైటింగ్ సెట్. వారం రోజులు ఇలానే ఉంటుందంట. తిరునాళ్ళు కదా, మళ్ళీ ఉంటే పసుపుళ్ళు వస్తాయండి. 5వ రోజున పసుపుళ్ళ కోసం చాలామంది ఉంటారు. బట్ మాకు కుదరడం లేదు, మేము ఉండమన్నమాట. ఒక నైట్ ఉండటానికి వచ్చేసాం. ఒక నైట్ నుండి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చామండి. ఆ రోజు మా యాక్షన్ జరుగుతుందండి. ఈ పక్కన ఏమంటారంటే మాయ పక్కిరి అంటారు, అదొక నాటకం అన్నమాట. చూడండి ఆయన ఏదో చేస్తున్నాడు. కాసేపు చూశాను, నాకు ఎప్పుడు తెలియదు. చేస్తున్నాడు. నేను కొద్దిగా వీడియో తీసుకుని ఇంకా మూవ్ అయిపోయాను. మా వాళ్ళు వెళ్ళిపోయాను. అది కూడా బాగుంది. ఎదురొచ్చేసి ఇంకో నాటకం వచ్చిందండి, పురకథ. అది కొంచెం తీశాను. అది కూడా చాలా బాగుందండి, చూడాలనిపించింది. ఇక్కడ మాయా బజారా మాయిల్ పక్కిలో ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదు. బాగానే చేస్తున్నాడు. యాక్షన్ అయితే నాకు బాగానే నచ్చింది. తీద్దామనుకునే లోపు ఎంతమంది ఉన్నారు చూడండి. నైట్ ఎక్కువ వచ్చేసిన వాళ్ళు అందరూ ఇక్కడ పడుతున్నారు. మామూలుగా లేదండి, విడిగా అయితే ఇక్కడ పొంగల్ చేసుకుంటారు. తిరణాలు అయిపోతున్నాయి. ఫస్ట్ తిరణాలు వచ్చాను. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే చూశారు కదా. కథ దగ్గర అక్కడ మా ఇంటికి దగ్గర మేము నైట్లోకి వెళ్తామండి. ఇక్కడ షాపులు ఏం కావాలంటే అన్నీ అసలు గడ్డి పేడి కానీ బొమ్మలు కానీ అసలు అన్నీ పుల్లలు కూడా అమ్ముతున్నానండి. చక్కగా ఇక్కడ పొమ్మలు చేసుకుంటాను. అసలు చూడండి పొమ్మలు చేయడానికి కింద డౌన్కి కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఎంత పెద్ద గుడి అసలు చిన్న సైజు తిరుపతి లాగా మనకి తిరుపతి అంతా బాగుంటుందండి. స్పెషాలిటీ కూడా చాలా
ఒకసారి షాపింగ్ చూడండి కింద డౌన్ ఎంతమంది వెళ్తున్నారో చూడండి. వీళ్ళందరూ ఉంటారనమాట 5 days 3 days అలా ఉంటారు వీళ్ళందరూ. ఈ షాప్ మధ్యలో నుంచి వెళ్ళాలంటే కింద అంటే ఏరు అనమాట. ఏట్లోకి వెళ్ళి స్నానం చేయాలి. ఏర్ అంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. మా సైడ్ ఏర్ అంటారు, రేవ్ అంటారు, నది అంటారు. కృష్ణ నది అనమాట ఇక్కడ ప్రవహించేది. దాంట్లోకి స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. మేము నైట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. నైట్ టైము వీలైనంత వరకు చాలా వరకు తీసానండి నేను. మీరు చూసుకోండి ఒకసారి. చూడండి అందరూ బ్యాగులు పట్టుకుని అలా పోతున్నారు బలవమంటారు. ఇవన్నీ షాపులు అనమాట. పాకాలు అంటారు అనమాట. పైన తాటేకులు పాకాలు వేసి కింద పొయ్యిలు వేస్తారు. అద్దెకనమాట అవి. మనం ఎవరైనా రూమ్లో ఉండవలసిన రూమ్లో ఉండొచ్చు. ఇలా మేమైతే ఇట్లా పాకాల్లోకి వచ్చేస్తామండి. ఈ పాకాలు చాలా బాగుంటుంది. రూములు అంటే మనం ఎప్పుడు చేసేదే కదా. ఇంటి దగ్గరైనా ఏదైనా వచ్చినప్పుడు ఇది కింద అంతా ఇసుకలో నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఒకసారి అనుభవించాలి. మనం అది రూమ్లో ఎక్కడైనా చేసుకుంటాం కదా. పొయ్యిలు స్పెషాలిటీ అంతా బాగుండిద్ది. మీకు పొయ్యిలు చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. ఒక పాకాలో వచ్చేసి ఇట్లా పొయ్యిలు వరుసగా పెడతారండి. అటు సైడ్ ఇటు సైడు మనం పొంగల్ చేసుకోవటానికి చాలా బాగుండిద్ది. మనం ఇక్కడే నైట్ స్టే చేయడం కూడా ఇక్కడేనమాట. పైన చూడండి తాటేకులు అనమాట. మొత్తం తాటేకులతోనే. వేసవకాలం తాటేకుల్లో ఉండటం ఎంత బాగుంటుందండి. పక్క అగోట్లో పరజా ఇస్తారు. ఆ పరజా ఒక ప్లేస్ మనకి చూడండి. ఎవరు లేరు. నైట్ 2:30 అలా అవుతుందండి ఇప్పుడు. ఆయన కొంతమంది అలా తిరుగుతున్నారు. ఇక్కడ కోళ్ళు ఎవరు తెచ్చుకోకపోయినా ఇక్కడ కోళ్ళు తీసుకుని మనం కోసేసుకోవచ్చు అనమాట అమ్మవారికి. ఇక్కడ కోళ్ళు తీసుకుని మనమే పెట్టుకుంటవచ్చు. పంపులు అక్కడే ఉంటాయి. ఇవి మట్టి కుండలో తిరుపతమ్మ తల్లి అమ్మవారికి మనం మట్టి కుండలోనే పొంగల్ చేసుకుంటే చాలా మంచిదండి. నేను పొంగల్ చేస్తాం కూడా పెట్టాను చూడండి. ఇదిగోండి కుండలోనే అక్కడే పుల్లలు మనమే తెచ్చుకోవచ్చు. లేదంటే పుల్లలు కూడా అమ్ముతారు. పొంగళ్ళు అండి. మేము 3 వెళ్ళాము. మా సిస్టరు, మా అమ్మగారు, మేము మా 3 ఫ్యామిలీలు వెళ్ళామండి. ఎవరికుండా వాళ్ళదేను ఎవరికుండా వాళ్ళే పెట్టుకోవాలండి కంపల్సరీగా. అది మాత్రం పాల పొంగళ్ళు ఇక్కడ పొంగించుకోవాలండి కంపల్సరీగా. అది మాత్రకి ఎంత టేస్ట్గా ఉండదంటే కుండలో పొంగలి చాలా బాగుండిద్దండి. ఒకసారి మీరు ఎవరన్నా వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మనం విత్తడాటిలో కన్నా ఇట్లా చేసుకుంటే చాలామంది వచ్చేసారు. మార్నింగ్ అయ్యేసరికి పొయ్యిలు ఖాళీలు ఇవ్వండి. ఇంకా కొంచెం టైం అయ్యేసరికి చాలా బాగుంది. డెకరేషన్ చేసేస్తాం చూడండి. అమ్మవారికి ఇలా పెట్టుకెళ్తాం చాలా ఇష్టం. చూడండి అది కొబ్బరికాయ అవి కండువాలండి. అవి మనం తలగడ పెట్టేసుకుని నెత్తి మీద పెట్టుకోవాలి. నెత్తి మీద పెట్టుకుని చుట్టూ 3 రౌండ్లు అయితే తిరగాలండి. రౌండ్ తిరిగితే చాలు. నెత్తి మీద పెట్టుకోకుండా కింద దింపుకోకుండా తిరగాలండి. గుళ్ళోకి వెళ్ళాక అమ్మవారి దగ్గర దించుతాము. అక్కడ దించిన తర్వాత వాళ్ళు ఒక గెంటి తీసుకుంటారండి. పొంగల్ మన కుండలోది అదే అమ్మవారికి తీసుకుంటారు. మిగతాదంటే వాళ్ళు నెత్తి మీద కొండ పెట్టిన తర్వాత ఇంకా దింపుకోవాలి అనమాట. మనము అది ఇక్కడ ఆచారం అన్నట్టుగా నమ్ముతారు. ఒక్కొక్కటి అన్నమాట సిద్ధాంతం. చాలా మంది మా హైదరాబాద్ మేము నెత్తి మీద పెట్టిన కొండ దింపుకోకుండా పెట్టుకుని మా అలాగే వెళ్ళిపోయాము. గొర్రెలు తీసుకొచ్చేవాళ్ళండి.